నమస్కారం. నా పేరు భవాని. మా అమ్మ పేరు సునీత. మా అమ్మకి టెస్టులు చేపించినాం. గవర్నమెంట్ నుండి వాళ్ళు వచ్చిళ్ళు. వస్తే టెస్టులు చేపించినాం. టెస్టులు చేపిస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. ఒక CA మాత్రం అబ్నార్మల్ వచ్చింది. అది వస్తే మేము కొంచెం భయపడ్డాం. CA అంటే క్యాన్సర్ కింద పడుతుంది కదా అని. CA ఒకటి అబ్నార్మల్ వచ్చేసరికి ప్రతిమ హాస్పిటల్లో సార్ తెలిసి ఉండే. ఆ రిపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత అవినాష్ సార్ని కన్సల్ట్ అయిన తర్వాత సార్ చూసి ఎండోస్కోప్ రాసిళ్ళు. ఎండోస్కోప్ రాసిన తర్వాత అది చేపించినాం టెస్ట్. చేపించిన తర్వాత ఎండోస్కోప్ చేస్తే అందులో పేగుకి చిన్న గడ్డు ఉన్నదమ్మా అని చెప్పిండు సార్. అంటే నేను అన్నా కదా సార్ మరి అది కరుగుతుందా మెడిసిన్ తోటి అని అంటే, లేదమ్మా రిపోర్టు లో టు హై గ్రేడ్ వచ్చింది. అది గడ్డ ఉంటే మాత్రం క్యాన్సర్ కింద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే అది క్యాన్సర్ కాదు, మీరు భయపడకండి, కానీ అది మెడిసిన్ తోటి తగ్గేది కాదు, సర్జరీ చేయించుకుంటే మంచిది అని మాకు సలహా ఇచ్చిండు. ఆ సలహాని బట్టి మేము ఆరోగ్యశ్రీ కింద సారు ఫస్ట్ అమౌంట్ అని అంటే మేము పేదవాళ్ళం సార్ అని సార్తో చెప్పాము. ఆరోగ్యశ్రీ కింద ట్రై చేద్దామని చెప్పారు సారు. అది ఓకే కాకపోతే వేరే హాస్పిటల్కైనా రిఫర్ చేస్తాను అని అన్నారు. మా లక్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత దాన్ని బయాప్సీకి పంపించిళ్ళు. సార్ ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ నర్సింగ్ కానీ, ఇక్కడ స్టాఫ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ హాస్పిటల్ అయినా ఫెసిలిటీస్ అయినా ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ అని చిన్నతనం చేయకుండా అమౌంట్ పెట్టుకోలే కదా వీళ్ళు, అమౌంట్ ఇస్తేనే ఇట్లా ట్రీట్మెంట్ బాగుంటుంది అని మనం అసలే అనుకోకూడదు. ఆరోగ్యశ్రీ అయినా కూడా ట్రీట్మెంట్ బాగా ఉంది. మీరు ఇంకా ఎక్కడ ఎంత దూరంగా ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఈ సేవలు మనం అందుకోవచ్చు. ఎక్కడున్నా సరే క్యాన్సర్కి బెస్ట్ ఆప్షన్ ప్రతిమ. థ్యాంక్ యూ ప్రతిమ. థ్యాంక్ యూ అవినాష్ సార్.